కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. దేని బిడ్డలారా, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదవు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ శ్రద్ధ కలిగి ఆలకించండి. దేవుని బిడ్డలారా, యాయూరు అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? యాయూరు. ఆయన సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరానికి ఏమై ఉన్నాడు? ఆయన అధికారి. ఆయన దేవుని సంగమా, ఈ సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు ఎవరి దగ్గరకు వచ్చారంటే యేసుప్రభు వారి దగ్గరకు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారమ్మా? యేసుప్రభు వారి దగ్గరకు వచ్చారు. యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభుని తన ఇంటికి తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? ఆయన ఇంటికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే ఆయన ఇంటికి తీసుకెళ్తా ఉన్నారో అప్పుడు యేసుప్రభు వారు, యేసుప్రభుతో పాటు దేవుని సంగమా అనేక మంది జన సమూహము, యేసుప్రభుతో పాటు 12 మంది శిశువులు వెళ్తా ఉన్నారు. ఈ వెళ్ళే సమయంలో దేవుని బిడ్డలారా, మార్గ మధ్యలో ఉండగా, అంటే యాయూరు ఇంటికి ఇంకా చాలా దూరం ఉండగా మార్గ మధ్యలో ఉంటే దేవుని బిడ్డలారా, యాయూరు ఇంటి నుండి కొంతమంది వచ్చారు అండి. సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు ఇంటి నుండి కొంతమంది వచ్చారు. వచ్చి ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. చెప్పండమ్మా, యాయూరు కుమార్తె ఇప్పుడు ఏమైపోయిందంట? యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పుడేమో ముందేమో ఆమె బలహీనతతో ఉంది. ఎవరు వచ్చేటప్పటికి? యాయూరు వచ్చేటప్పటికి. యాయూరు ఏమన్నాడు? నా కుమార్తె సావు సిద్ధంగా ఉందయ్యా, నా కుమార్తె చనిపోకముందే వచ్చి ఏం చేయమన్నాడు? స్వస్థపరచు అని చెప్పి వేడుకున్నారు. సరే, యాయూరు ఇంటికి వెళ్తున్న మార్గంలోని దేవుని సంగమ జరిగిన సంఘటన ఇది. ఏంటంటే, కొందరు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది. చెప్పండి, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుని ఇబ్బంది పెట్టొద్దు, బోధకుని ఇబ్బంది పెట్టొద్దు. ప్రియ దేవుని సంగమా, ఈ మాత్రం మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఏ విషయంలో కూడా శ్రమ పెట్టకూడదు, శోధించకూడదు దేవుణ్ణి. చాలా మంది ప్రజలు శోధిస్తా ఉన్నారు. ప్రభువారిని ఏం చేస్తా ఉన్నారమ్మా? శోధిస్తా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, మనం ఎంత మాత్రం ఏం చేయకూడదంట? ప్రభువారిని శోధించకూడదు, శ్రమ పెట్టకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సంగమా, ఈ మాట అక్షరాల రాయబడ్డది. ఇక బోధకుని ఏం చేయొద్దు? శ్రమ పెట్టవద్దు. అందరూ చెప్పండి, ఇక బోధకుని శ్రమ పెట్టవద్దు. అయితే ఎందుకు శ్రమ పెట్టవద్దు అంటే, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశమే కాదు, మానవుల ఉద్దేశం ఏంటంటే, చనిపోయిన వారు ఇంకా తిరిగి లేగరు. చనిపోయిన వారు ఏం చేస్తారమ్మా? చెప్పండి అమ్మా. చనిపోయిన వారు ఇంకా తిరిగి లేగరు. ఒక్కసారి చచ్చిపోయారన్న మాట విన్నాము అంటే చెప్పండి, ఇంకా లేరంటే లేరు. ఇప్పుడు కూడా ఆ రోజుల్లో అంటే ఇప్పుడు కూడా. అందుకే వారు ఏమంటారంటే, ఆల్రెడీ చనిపోయింది కదా, ఇంకా బోధకుడు వచ్చి మాత్రం ఏం చేస్తాడు?
ఆల్రెడీ చనిపోయింది. బోధకుడు వచ్చి మాత్రం ఇంకేం చేస్తాడు? దయచేసి బోధకుని శ్రమ పెట్టొద్దు అని చెప్పంట. ప్రియ దేవుని సంఘం, అంటే వచ్చిన వారి ఉద్దేశాన్ని మీరు గ్రహించాలి. యాయూరింటి నుండి వచ్చిన వారి ఉద్దేశం ఏంటంటే చనిపోయారు కదా, ఇంకా తిరిగి లేగరు. చాలా మంది అంటూ ఉంటారు చూడండి, అమ్మా యేసు ప్రభు దగ్గర తీసుకురండి అంటే పన్ను ఊపిరితో ఉందండి, ఏం బ్రతుకుతారు? చివరి స్టేజ్లో ఉన్నారండి, ఏం బ్రతుకుతారు? చెప్పండి, ఆలోచించండి. చివరి స్టేజ్లో ఉన్నారండి, ఏం బ్రతుకుతారు? కొన ఊపిరితో ఉన్నారండి, ఏం బ్రతుకుతారు? ఇంకా డాక్టర్లు ఫైనల్ చేసి చెప్పేశారండి చచ్చిపోతుందని. దేవుడు మాత్రం ఏం చేస్తాడు? చెప్పండి, దేవుడు మాత్రం నిజమా? దేవుడు మాత్రం ఏం చేస్తారు అన్న మాటను మనం చాలా ఆలోచించవలసిన మాట. దేవుడు చేయకపోతే ఎవరు ఏమి చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో, మీ జీవితంలో కూడా మీరు అనుకుంటారు కొన్ని సమయంలో, ఇది దేవుడు కూడా చేయలేడేమో అనుకుంటారు కదా. ఇది దేవుడు కూడా చేయలేడేమో, దేవుడి వల్ల కూడా కాదేమో అనుకుంటున్నారా మీరు కొన్ని విషయాల్లో? ఎప్పటికీ అనుకోకండి. మేము అనుకోము అయ్యా, దేవుడికి సమస్తము సాధ్యమే అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని సంగమా, ఇప్పుడు మాత్రం ఈ యాయూరు ఇంటి దగ్గర నుంచి వచ్చిన వారు అనుకున్నట్టు మీరు అనుకోకండి. యాయూరు ఇంటికాడ నుంచి వచ్చిన వారు అనుకున్నట్టు మీరు అనుకోకండి. మీరు చేయవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూడండి, యేసు వైపు చూడండి. యేసు వైపు ఎప్పుడైతే చూశారో అప్పుడు యేసయ్య తప్పక నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన వైపు చూసిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. ఆయన వైపు చూసిన వాడు ఎన్నడూ కూడా దేవుని బిడ్డలారా సిగ్గుపడడు, నిందల పాలవడు, అవమానం పాలవడు, ఒంటరిగా ఎప్పుడూ కాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? యేసు ప్రభు వారు కూడా ఆ మాట అన్నారు. ఏ మాట? యాయూరు ఇంటి దగ్గర నుంచి వచ్చిన కొందరు చెప్పిన మాట యాయూరుతో చెప్తుంటే యేసు ప్రభు కూడా విన్నాడు. ఈయనేమంటాడంటే, దేని బిడ్డలారా త్వరగా చదవండి ఆ మాట ఏమంటాడు చూడండి. ఆ యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా ఆమేన్ హల్లెలూయా. ఏం చేయగలరు? యాయూరు వారు చెప్పిన మాట మీద నువ్వేం చేయొద్దు, లక్ష్య పెట్టొద్దు, వారి మాటలు లక్ష్య పెట్టొద్దు. ఎవరి మాటలు లక్ష్య పెట్టొద్దు? వారి మాటలు లక్ష్య పెట్టొద్దు. నువ్వు అస్సలే లక్ష్య చేయొద్దు. ఇప్పుడు ఎందుకు లక్ష్య చేయకూడదంటే, నీ దేవుడు నీతో ఉన్నాడు, మన దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు యాయూరు కూడా యేసు ప్రభు ఉన్నాడు కనుక యేసు ప్రభు వారు చెప్తున్న మంచి మాట ఏంటంటే, వారి మాట నువ్వు వినొద్దు. ఇప్పుడు ప్రజెంట్ వినొద్దు. నిజమే, డాక్టర్లు చెప్పిన మాటని భయపడే వారు చాలా మంది ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనుషులు చెప్పిన మాట మీద లక్ష్య పెట్టుకో, డాక్టర్లు చెప్పిన మాట మీద లక్ష్య పెట్టు. అయితే డాక్టర్ల మాట వినకూడదు అంటే, అయ్యో వినాలి అంటే మనసులో అదే పెట్టుకోకు. మనసులో అదే పెట్టుకోక నువ్వు ఇలా జరిగిపోతుంది, ఆయన చెప్పాడు అయిపోతుంది, ఆ విధంగా పెట్టుకోకు. నన్ను పుట్టించిన వాడు నీవు ప్రభువా. అందరూ చెప్పండి, నన్ను పుట్టించిన వాడు నీవు. యేసయ్యా నా కొరకు, నా పాపాల కొరకు చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచింది నీవు. నా పాపాన్ని మాపింది నీవు, నా దరిద్రతనం తీసివేసింది నీవు, నా రోగాన్ని కూడా తీసివేస్తా, నేను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పి దేవునికి ఒక స్తోత్రం చెప్పు. గట్టిగా 2 చేతులు ఎత్తి చెప్పండి. నువ్వే కార్యమైతే అనుకుంటున్నావో తప్పక నీ దేవుడు చేయగలడని నమ్మితే ఒక స్తోత్రం గట్టిగా చెప్పండి. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. దేవుని బిడ్డ తప్పక కార్యం చేసే దేవుడు. అస్సలే సమస్య లేదు. మనుషులు చెప్పిన మాట మీద లక్ష్య
ఎవరైనా సరే, అమ్మా ఈ కంప్లైంట్ వచ్చిన వాళ్ళు ఎంతో కాలం బ్రతుకులో చచ్చిపోయారు అని చెప్పారు అనుకోండి, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడని చెప్పండి. గట్టిగా చెప్పండి, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నాకు జీవం పోస్తాడు, నా దేవుడు నాలోను నాతోనూ ఉన్నాడని చెప్పండి. అంతే. హల్లెలూయా. ఆయన మనతో ఉండగా ఏంటండి, అందుకంటాడు వారి మాట లక్ష్యం చేయకు. రెండో మాట అంటాడు భయపడకము. వారి మాట అంటే వల్ల ఏం పడుతుందంట, ఏం పడుతుంది? భయం వచ్చేద్ది. వారి మాట అంటే వల్ల భయం వచ్చేద్ది. భయం ఎప్పుడైతే వచ్చిందో మనశ్శాంతి ఉండదు. నీ నోట్లోని అమ్మా నీ ముఖంలో నవ్వు ఉండదు. ఏంటమ్మా నీ ముఖంలో నవ్వు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ముఖంలో ఏముండదు చెప్పండి? నవ్వు ఉండదు, మనశ్శాంతి ఉండదు వారి మాటలు వింటే. ఎప్పుడైతే యేసయ్య మాట వింటావో ఆయన మాట నీకు సమాధానం ఇస్తుంది, ఆయన మాట నీకు ధైర్యం ఇస్తుంది, ఆయన మాట నీకేం చేస్తుంది తెలుసా? దేవుని బిడ్డలారా, ఒక్క మాట సింపుల్ గా నేను చెప్తున్నాను అమ్మా, ఏనుగంత బలాన్ని ఇస్తుంది. మీకు అర్థమవుతుందా దేవుని మాట? అందుకని ఇప్పుడు చెప్పండి, దేవుని మాట వింటాం మంచిదా, ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని దిగులు చెందుతూ కుమ్ములు పోతాం మంచిదా? ఈ లోకం సూటుపోటు మాటలు మాట్లాడుతుంటది, పట్టించుకోదు. అన్ని ఎరుగున్న దేవుడు ఎవరు చెప్పండి? అన్ని ఎరుగున్న దేవుడు యేసయ్య. నీ బాధ ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ అంతరంగంలో ఉన్నది ఏంటో, నీ పై రూపంలో ఉన్నది ఏంటో అంతా ఆయనకు తెలుసు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ద లార్డ్.